హాయ్ సార్. నమస్తే అండి. ఆ! నా పేరు గంగినేని మనోజ్ కుమార్. ఓకే. నేను క్యూబ్ కలర్ షార్టెక్స్ డీలర్‌ని. ఓకే. గుంటూరు, ఆంధ్ర, కృష్ణా, ప్రకాశం, ఖమ్మం ఓకే. వీటి వరకు నేను చూసుకుంటూ ఉంటాను. మా కంపెనీ వచ్చేటప్పటికి మెయిన్ ఆఫీస్ కోయంబత్తూర్ అండి. ఓకే. కోయంబత్తూర్‌లో మ్యానుఫ్యాక్చర్ అవుతది. ఇది ప్రతి పార్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. దీంట్లో వాడే ప్రతి పార్ట్ ఏదైనా లైక్ కెమెరాస్ కానివ్వండి, మేము టొషిబా కెమెరాస్ వాడతాం. లెన్సెస్ అన్నీ మేము చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ అసెంబుల్ చేస్తూ ఉంటాం. ఓవరాల్‌గా మనం 2019లో స్టార్ట్ చేసామండి కంపెనీ. 2019లో వచ్చేటప్పటికి అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం మల్టీ కమ్యూడిటీలో ఉన్నాం. లైక్ రైస్, దాల్, ప్లాస్టిక్, దాల్‌లో తూర్ దాల్, ఉర్దూ దాల్, మళ్ళీ పచ్చిపప్పు, పచ్చిపరయు లైక్ అన్ని వాటిల్లో మనం ఉన్నాం. రైస్‌లో ఎస్పెషల్‌గా మేము 2022లో ఎన్‌జీ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం. ఓకే. ఇది ఎన్‌జీ 4.0 అంటే 4 చూట్ల మిషన్. ఇది 3 టన్ పర్ అవర్. ఓకే. ఇది గంటకు 3 టన్నులు వస్తది రైస్ అయితే. ఎనీ డాల్ ఐటమ్ అయితే చూట్‌కి 700 కేజీస్ పర్ అవర్ వస్తది. అది మేము ఇన్ కంటామినేషన్ 5% ఉన్నప్పుడు. మనకు డ్యామేజ్ పెరిగే కొద్దీ రిజెక్షన్ తగ్గుద్ది. అసలు దీనివల్ల ఉపయోగం ఏందంటారు? యెస్. అట్లా చేయటం వల్ల. మనకి మనం పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళం, ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళు. అంటే రాళ్ళన్నీ తీసేసేవాళ్ళు. ఇప్పుడు అది లేకుండా మనకి క్రాప్‌లో కూడా యెల్లో కలరు, లైట్ యెల్లో కలరు, మట్టి పెడ్డ అన్నీ మిషన్ కటింగ్ కాబట్టి క్రాప్‌లో మనకు కొంచెం ఎక్కువ వస్తుంది. ఏది డ్యామేజ్. ఆ డ్యామేజ్ తీయటం కోసం ఈ మిషన్ ఉపయోగిస్తాం. అది ఎనీ ప్రోడక్ట్ డాల్ అయినా కానివ్వండి, రైస్ అయినా కానివ్వండి. మీకే సెపరేషన్ కోసం. అంటే ఇప్పుడు మీకు డాల్ తీసుకుంటే ఆ కందిపప్పులో లోపల హోల్ టైప్‌లో ఉంటది. అది కూడా మనకి అవుట్‌పుట్‌లో రిజెక్షన్‌లో వచ్చేసేయాలి. దానికోసం మనం ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ దీంట్లో యూజ్ చేసాం. ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ఏందంటే మనం యాక్చువల్‌గా కంటితో ఎట్లాగైతే చూస్తామో అదే విధంగా మిషన్ చూస్తది. ఓకే. అదే విధంగా మిషన్ చూసి సెపరేట్ చేస్తది. ఓకే. ఇప్పుడు మనకి ఏవైతే కావాలో ఇవన్నీ నాకు అవుట్‌పుట్ కావాలని మిషన్ చేసి స్కాన్ చేపిస్తాం. ఏవైతే వద్దో అంటే యెల్లో కలర్ కానీ, లైట్ యెల్లో కలర్ కానివ్వండి, మట్టి కానివ్వండి, రైస్‌లో నేను చెప్పేది రైస్‌లో ఏదైతే ఉందో వాటన్నిటిని రిజెక్షన్‌లో సెట్ చేసేస్తాం. అంటే మనం ముందుగానే దాన్ని ఫిగర్ ఔట్ చేసుకోవాలి. అంటే అంటే మనకి ఎలా కావాలి, ఏంటి ఏమేం సెపరేషన్‌కి? కావాలి, అవుట్‌పుట్ ఏం కావాలి, మనకి రిజెక్షన్ ఏం కావాలి. లైక్ చాకీ ప్రోడక్ట్ ఉంటుంది. చాకీ అంటే అది ఎప్పుడో ఒకసారి వస్తుంటది. కంటిన్యూగా రాదు. అది మనం కావాలంటే అవుట్‌పుట్‌లో పెట్టుకోవచ్చు. వద్దనుకుంటే రిజెక్షన్‌లో పెట్టుకోవచ్చు. ఓకే. అలా మనం డిఫరెన్స్ చేసుకుంటా మనం మిషన్ రన్నింగ్ అయితే అవుతది. అదే విధంగా కందిపప్పుకి వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో గ్రీన్ పీస్ కూడా వస్తుంది. గ్రీన్ పీసు పైన పొట్టు ఉంటది. కందిపప్పులో పొట్టు ఉంటది. ఆ పొట్టు అవన్నీ తీసేసి ఓన్లీ ప్యూర్ యెల్లో కలర్ వరకు అవుట్‌పుట్‌లో వస్తది. అది ఈ మిషన్ ఉపయోగం. అంటే నార్మల్ అయితే ఎఫర్ట్ చేయలేరు కదా! ఇప్పుడు అంటే మీరు ఏదైనా ఎవరైతే వాళ్ళ దగ్గర క్వాంటిటీ ఉంటదో, ఆ క్వాంటిటీ మీ దగ్గర తీసుకొస్తే మీరు సెపరేషన్ అలా చేయడం కుదురుతుందా? యాక్చువల్‌గా మేము ఏం చేస్తామంటే ఇప్పుడు మీకు రిక్వైర్మెంట్ ఉంది. మీకు డెమో మీది డాల్ మిల్. మీకు రిక్వైర్మెంట్ ఉంది. మేము మిషన్ తీసుకొస్తాం. లైక్ ఈ పెద్ద మిషన్ తీసుకురాం. మా దగ్గర దీంట్లో క్యాటలాగ్ తీసుకొచ్చాం. దాంట్లోనే మన దగ్గర సైజెస్ ఉంటాయి. మినీ మిషన్ దగ్గర నుంచి 5 చూట్లు, 10 చూట్లు. ఈ మిషన్ నేను తీసుకురాలేను కదా! క్యారీ చేయడం కష్టం. క్యారీ చేయడం కష్టం. మినీ మిషన్ క్యాటలాగ్ మా దగ్గర మినీ మిషన్ ఒకటి ఉంది. సో ఇది మినీ మిషన్. ఇది మనం మూవబుల్. మనం ఎటైనా మూవ్ చేసుకోవచ్చు. సో మేము ఫస్ట్ దీన్ని తీసుకొస్తాం. దీన్ని తీసుకొచ్చి మీకు ట్రైల్ వేసి చూపిస్తాం. మీరు సాటిస్ఫై అయ్యారు, మిషన్ పరంగా తీసుకున్నారు. అప్పుడు మిషన్ మీకు ఎన్ని టన్నులు కావాలి, గంటకు టన్ను కావాలా, 2 టన్నులు కావాలా, 3 టన్నులు కావాలా అని చెప్పి మీరు అప్పుడు బుక్ చేస్తారు. మన దగ్గర ఇది ఎన్జీ 8.0 8 టన్నుల మిషన్. ఇది ఎన్జీ 12.0 12 చూట్ల మిషన్. మన దగ్గర మినీ మిషన్ దగ్గర నుంచి, చిన్న మిషన్ దగ్గర నుంచి 12 చూట్ల మిషన్ దాకా ఉంటుంది. మీకు దాన్ని బట్టి మనం అవుట్‌పుట్ మీ దగ్గరికి వస్తాం కాబట్టి ట్రైల్ చూసుకొని మిషన్ బుక్ చేస్తారు. ఇప్పుడంటే ఓవరాల్‌గా మెయిన్ వచ్చేసరికి మీకు ఎక్కువ అంటే మీరైతే చెప్పారు బ్యాడ్ క్వాంటిటీ అంటే బ్యాడ్ ఉంటాయి కదా! వాటిని సెపరేట్ చేయడానికి ఎక్కువ యూజ్ చేసిద్ది అంటున్నారు కంపెనీ పరంగా. ఇవి అంటే స్టార్టింగ్ ఎంత నుంచి ఉంటాయి? ప్రైజెస్ వచ్చారు. ఇది మినీ మిషన్ వచ్చేటప్పటికి 5 lakhs ప్లస్ జీఎస్టీ. మినీ మిషన్ వచ్చేటప్పటికి 5 lakhs ప్లస్ జీఎస్టీ ఉంటుంది. దాని కెపాసిటీ ఎంత ఉంటుంది? దాని కెపాసిటీ 300 కేజీ పర్ అవర్. 300 కేజీలు వస్తుంది గంటకి. అది మీకు ఇంకొకటి నెక్స్ట్ సింగిల్ చూట్ ఉంది. అది డాల్ ఐటమ్ అయితే 700 పర్ అవర్ వస్తుంది. అదే డాల్ ఐటమ్ కాకుండా రైస్ ఐటమ్ అయితే తగ్గిద్ది టన్నేజ్. అంటే 500 అలా వస్తుంది. అదే 2 చూట్ల మిషన్కి వెళ్ళామంటే 2 చూట్ల మిషన్లో వచ్చేటప్పటికి మనకు పీనట్ వేరుశనగ పప్పుకు కూడా దీన్ని ఉపయోగిస్తాం. పీనట్ అయితే 2 టన్ పర్ అవర్ పక్కా ఇస్తాం. అదే మన రైస్ ఐటమ్ అయితే టన్నేజ్ తగ్గుతూ ఉంటుంది.
మనకి అది కూడా టన్నేజ్ కూడా ఎట్లా తగ్గుతుందంటే మనకున్న కంటామినేషన్ బట్టి, అంటే డ్యామేజ్ని బట్టి మనకు అవుట్పుట్ అనేది పెరగొచ్చు, తగ్గొచ్చు. అసలు డ్యామేజ్ సరికి ఏం లేదనుకోండి, ఆటోమేటిక్గా అవుట్పుట్ 2 టన్ వస్తుంది. ఏది NG 2.0. అదే డ్యామేజ్ సరుకు ఉందంటే టన్నేజ్ తగ్గుతుంది. ఇప్పుడు మీరు అంటే ఎలా చార్జ్ చేస్తారు? ఇప్పుడు సపోజ్ మీరు మెషిన్ గాని తీసుకొచ్చే పనైతే వాటిని అంటే పర్ అవర్ లెక్కనా? లేకపోతే పర్ డేనా? లేకపోతే పర్ క్వాంటిటీ రైస్ అంటే వీటిలో దాన్ని బట్టే? మాది ఆ సిస్టమ్ కాదండి. మేము ఒక మిషన్, ఇప్పుడు డాల్ మిల్ అతనికి కావాలంటే అతను కొనుక్కోవటమే. అతను ఇప్పుడు నేను ఒక NG 2.0 ఉంది చెప్పా కదా, 10 లక్షల కాస్ట్. 10 లక్షల కాస్ట్‌లో 5 లక్షలు కడితే మిషన్ పంపించేస్తారు. మిగిలిన 5 లాక్స్ ప్లస్ GST ఉంది చూసారా? ఆ GST కూడా మనం డెలివరీ ముందే కట్టేసేయాలి. మిగిలిన 5 లాక్స్ పెండింగ్ అమౌంట్ ఉంటుంది కదా, అది మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ లెక్క 5 మంత్స్ ఇస్తాం. యాహ్! ఓకే. ఓకే. కంప్లీట్‌గా మిషన్ వాళ్ళదే. ఇట్లా రెంట్ పర్పస్ అట్లా మేము తిప్పాం. ఓకే. అంటే స్కీమ్స్ ఇంకేమైనా ఉంటాయా? లేకపోతే ఓన్లీ డైరెక్ట్ ఈఎంఐసేనా? ఇక్కడ మేము ప్రొవైడ్ చేయింది 5 మంత్స్ EMIs అంతే. అది మనం బ్యాంక్ ద్వారా వెళ్ళొచ్చు. దీని మిషన్‌కి నేను కొటేషన్ పంపిస్తాను. ఆ కొటేషన్ బ్యాంక్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే బ్యాంక్ వాళ్ళు లోన్ ప్రాసెస్ మొదలు పెడతారు. మళ్ళీ మీకు దీంట్లో సబ్సిడీ కూడా వస్తుంది. షార్ట్ ఎక్స్‌పీరియన్స్ 30-40% దాకా సబ్సిడీ కూడా వస్తుంది. మెయిన్ బ్రాంచ్ ఎక్కడుందండి ఇది? మాదైతే కోయంబత్తూర్ అండి. అక్కడి నుంచి మీరొచ్చేసరికి డీలర్ గుంటూరు సైడ్ అంతా గుంటూరు, కృష్ణా, ప్రకాశం చూసుకుంటాను. ఇక్కడ మళ్ళీ హైదరాబాద్ సైడ్ వేరే అతను ఉన్నాడు. మా సర్వీస్ పాయింట్లు వచ్చేటప్పటికి మిర్యాలగూడ ఒక సర్వీస్ పాయింట్ ఉందండి. నర్సరావుపేట ఒకటి ఉంది. శ్రీకాకుళం ఒకటి ఉంది. నెల్లూరు ఒకటి ఉంది. అనంతపురం ఒకటి ఉంది. ప్రొద్దుటూరు ఒకటి ఉంది. మేము ఈ 5 చోట్ల ఎందుకు పెట్టామంటే ప్రొద్దుటూరులో ఆల్మోస్ట్ 40 మిషన్స్ ఉన్నాయి. నర్సరావుపేట సరౌండింగ్స్లో 150 మిషన్స్ ఉన్నాయి. అందుకే మాకు ఎక్కడైతే ప్రయారిటీ మిషన్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ కన్సిడర్ చేసుకొని మేము సర్వీస్ పాయింట్లు పెట్టేసాం. మీరు ప్రతి దానికి కోయంబత్తూరు వెళ్ళాల్సిన పని లేదు. మేము పంపిస్తాం, ఎందుకంటే మిషన్ ఆన్ చేయడం కోసం. అతనే డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. మీరు మధ్యలో డీలర్లు ఎవరు అవసరం లేదు. ఓన్లీ కంపెనీ స్టాఫే, డీలర్ తక్కువ. ఎవరైనా ఎక్కడైనా డైరెక్ట్ కంపెనీ స్టాఫ్నే కాంటాక్ట్ చేస్తారు, కానీ డీలర్కి ఎక్కువ కాంటాక్ట్ చేయరు. ఇప్పుడు మేమంతా నేను డీలర్ అని చెప్పినా కానీ నేను కంపెనీ పర్సన్నే. కాకపోతే ఈ రీజనల్ వరకు నేను ఎగ్జిక్యూటివ్. అంటే ఇంకా ఎక్కడైనా డీలర్‌షిప్ ఏమైనా వాంటింగ్ ఏమైనా ఉందా మీకు? డీలర్షిప్ ఏం అౌంటింగ్ లేదు, మొత్తం కంపెనీ పర్సన్స్ తీసేసుకున్నారు. అంటే ఎంప్లాయీస్‌కి ఎంప్లాయీస్ని పెట్టుకొని ఓకే. వాళ్ళకి TADAలు అన్నీ కంపెనీయే ప్రొవైడ్ చేస్తారు, ఫుడ్ డెలివరీస్తో సహా. ఓకే. థ్యాంక్ యూ అండి. ఓకే.